పివట్ పాయింట్స్ స్టాండర్డ్ వినిపిస్తుంది అందరికీ. ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. వాయిస్ క్లియరేనా? ఓకే, డన్ 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 డన్. సో మనం ఇండెక్స్ చార్ట్లో పివట్ పాయింట్స్ అండ్ హాఫ్ ట్రెండ్ యూస్ చేస్తాం. సో పివట్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి టైప్లో కెమెరా పెట్టుకోవాలి. ఓకేనా? కెమెరా పెట్టుకొని ఓకే క్లిక్ చేయాలి. సో అప్పుడు మీకు ఇవన్నీ యాడ్ అవుతాయి. S4, S5, R1, R2, R3, R4. సో ఇవన్నీ యాడ్ అవుతాయి. సో దీంట్లో మెయిన్ లెవెల్స్ వచ్చేసి R4, R5. సో ఇక్కడ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ S4, S5 మెయిన్ లెవెల్స్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ దాకా వెళ్ళి బ్రేక్అవుట్ ఇస్తుందో R4 నుంచి R5 దాకా రీచ్ అవుతుంది. సో ఇవి మీకు రావట్లేదంటే మీరు ఓన్లీ 2 ఇండికేటర్స్ని యూజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. లైక్ ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ప్రీమియం తీసుకోవాలి. ట్రేడింగ్ వ్యూ ప్రీమియం తీసుకోవాలి ఎక్కువ ఇండికేటర్స్ యాడ్ చేయాలంటే. ఓకేనా? నార్మల్గా 2 అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమన్నా వేరే ఇండికేటర్స్ ఉంటే ఇది జస్ట్ నోట్ చేసుకోండి, తర్వాత యూజ్ చేసుకోండి. అండ్ హాఫ్ ట్రెండ్లో వచ్చేసి మనం 2,2 యూజ్ చేస్తాం. యాంప్లిట్యూడ్ 2 అండ్ ఛానల్ డీవియేషన్ 2. సో ఇది 2,2. ఓకే క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్. సో మార్కెట్లో డైరెక్షన్ చేంజ్ లైక్ రివర్సల్స్ కానీ, ఇట్స్ నథింగ్ బట్ రివర్సల్. ఓకే, మనకు రివర్సల్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనకి ఇక్కడ ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇది బ్లూగా మారుతుందో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయినట్టు, ఎప్పుడైతే రెడ్గా మారుతుందో అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయినట్టు. సో అక్కడ మనం ఆ రివర్సల్ అయిన డైరెక్షన్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తాం, రైట్? సో హాఫ్ ట్రెండ్ దానికి యూజ్ అవుతుంది. అండ్ పివట్ పాయింట్స్ దీనికి లైక్ S4, S5 లెవెల్స్ అండ్ R4, R5 లెవెల్స్. సో మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో అలా యూజ్ అవుతుంది. టైం ఫ్రేమ్ వచ్చేసి మీరు 5 మినిట్స్ ఫాలో అయితే బెస్ట్. 5 మినిట్స్ క్యాండిల్. ఓకేనా? అండ్ మన ఆప్షన్స్ చార్ట్లో వచ్చి మనం 7 ఇండికేటర్స్ అండ్ ఇక్కడ VWMA వచ్చేసి ఈ ఎల్లో లైన్ అనమాట. అది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్ 20 ఉంటుంది సెట్టింగ్స్లో, 20 లెంత్. సో ఇండికేటర్స్లో VWMA అంటే వచ్చేస్తుంది. అండ్ EMS వచ్చేసి ఇండికేటర్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది 4 టైమ్స్ యాడ్ చేయాలి. EMA 4 టైమ్స్ క్లిక్ చేస్తే 4 టైమ్స్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ 20 పెట్టుకోవాలి, 50 పెట్టుకోవాలి, 100 పెట్టుకోవాలి, 200 పెట్టుకోవాలి. 4 యాడ్ చేస్తాం కాబట్టి 4 ఇండికేటర్స్లో లెంత్ మార్చుకోవాలి. 20, 50, 100, 200. సో ఇది మార్చుకున్న తర్వాత నెక్స్ట్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అంటే వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ 20 పెట్టుకోవాలి, స్మూత్ లెంత్ 9 పెట్టుకోవాలి. సారీ సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ 10 పెట్టుకోవాలి, ఫ్యాక్టర్ 2 పెట్టుకోవాలి ఇన్ సూపర్ ట్రెండ్. ఓకేనా? ఇది సూపర్ ట్రెండ్లో. అండ్ ఇది వీవ్యాప్ కూడా ఇండికేటర్స్లోకి వెళ్ళి వీవ్యాప్ అని క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చాల్సిన పని లేదు. మనం ఓన్లీ సూపర్ ట్రెండ్లో 10,2 అండ్ EMS 20 ఓన్లీ లెంత్ ఒకటే మారుస్తాం. 20, 50, 100, 200. ఇంకా సేవ్ చేసుకుంటే ఇది క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇంకా మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా అవి అంతే ఉంటాయి చార్ట్లో. ఓకేనా? సో ఇక్కడ EMS ఎలా యూజ్ అవుతాయి అంటే 4 EMS ఉంటాయిగా. సో ఫస్ట్ వచ్చేసి 20 EMA ఉంటుంది. సెకండ్ EMA 50, 100, 200. సో ఫస్ట్ 20, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 200. మీరు ఏ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసినా ఇలానే ఉంటుంది. అండ్ సూపర్ ట్రెండ్ కూడా మనం ఓన్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యూజ్ చేస్తాం. ఓకేనా? నార్మల్గా అంత మ్యాండేటరీ ఏం కాదు. నార్మల్గా అబ్జర్వేషన్ కోసం, మార్కెట్ బిహేవియర్ కోసం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ EMS ఇంపార్టెంట్. EMS ఏదైనా క్యాండిల్ మన టార్గెట్ తర్వాత లేదా ఏదైనా ట్రెండింగ్ డేస్లో మంచి టార్గెట్స్ తీయాలనుకుంటే ఫస్ట్ EMA పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే సెకండ్ EMA టార్గెట్ ఉంటుంది. సెకండ్ EMA పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే థర్డ్ EMA,
థర్డ్ ఈఎంఐ పైన 5 మినిట్స్ క్లోజ్ అయితే ఫోర్త్ ఈఎంఐ కదా. సో ఇలా క్లోజ్ అయినప్పుడు ఆన్ ట్రెండింగ్ డేస్ మనం మంచిగా హోల్డ్ చేసి లాస్ట్ టార్గెట్ లైక్ ఫోర్త్ ఈఎంఐ దగ్గర మొత్తం క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే ఈఎంఐ కిందకు వచ్చి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో వీ విల్ ఎగ్జిట్ దేర్. ఓకేనా. సో ఇది ఎప్పుడు మంచిగా ఉంటుందంటే వన్స్ మన టార్గెట్ తర్వాత ఎప్పుడైతే ఓపెన్ హై వచ్చి ఓపెన్ హై టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈఎంఐస్ ప్రాసెస్ని ఫాలో అయితే అప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. సో అది సో ఆ ప్రాసెస్ బాగుంటుంది. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఈఎంఐస్ని ఫాలో అయితే బాగుంటుంది. నార్మల్ టైమ్స్ ఓన్లీ ఈఎంఐ బేస్డ్ మనం తీసుకుందాం అనుకోండి, అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అది ఓకేనా. ఇదంతా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ గైస్, ఏదైనా 5 మినిట్స్లోనే. ఓకేనా గైస్. సో ఈ సెషన్ మీరు ఎలా ఫీల్ అయ్యారో, మీకు ఎలా యూజ్ అయింది, మీ రివ్యూస్ని ఒకసారి మెన్షన్ చేయండి అండ్ క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ గైస్.